సిలువైనటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూద్దాం. మహాగౌరవ పాత్రులైనటువంటి ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైనటువంటి నామమునకి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ నాము. నిరంతర స్తోత్ర పాత్రులైనటువంటి తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గతించినటువంటి వారము నుండి మరలా పునరుద్ధానపు ఆదివారములోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టి ఇంతవరకు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని ధ్యానించేటువంటి భాగ్యాన్ని మీ దాసులకు మీరు అప్పగించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ప్రారంభపు ప్రార్థన ద్వారా మీరు ఘనపరచబడ్డారు, మీకు స్తోత్రాలు. త్రియేక దేవుని స్తుతి ద్వారా మీరు ఘనపరచబడ్డారు తండ్రి, మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు ఘనపరచబడ్డారు అని నమ్మి నీ వైపే చూస్తూ ఉన్నాము. ఇదిగో ఈ ఆరాధన ద్వారా కూడా మీరు ఘనపరచబడాలినని, ఆరాధనకు యోగ్యుడవైనటువంటి దేవుడవని ఓ అక్కడవే భూ ప్రపంచములోనని సృష్టిని నిర్మాణం చేసినటువంటి దేవుడు, వాక్కు చేత సమస్తమును కలగజేసినటువంటి దేవుడవని నీ సన్నిధిలో కూర్చోనైనా, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారమై విశ్వాసముతో నిన్ను ఎదుర్కొని నీ ప్రణాళిక పైన నీ కార్యాలను మీరు జరిగించుచున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. నిన్నను నేడును ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు నీవేనైనా, మానవుల హృదయాలను పరిశీలన చేయగలిగినటువంటి సృష్టికర్తవైనటువంటి తండ్రి, మనుషులము మేము పై రూపము చూస్తామేమో గాని నీవు అంతరంగాన్ని పరిశోధించే దేవుడను నేనేనని మీ వాక్య గ్రంథములో వ్రాయించినటువంటి మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బలీయమైనటువంటి మీ గొప్ప కార్యాలు మా మధ్యలో జరిగించుతున్న విధానంను బట్టి నీకు స్తోత్రములనైనా. ఇదిగో నిన్ను ఆరాధించేటువంటి సమయంలో మీరు మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారమై విశ్వాసముతో నిన్ను ఆరాధించినట్లు నీ కార్యాలను మా మధ్యలో మీరు నెరవేర్చమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు కుటుంబాలలో అమలుకొని ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుండి మీరు వాటిని తీర్చివేసి నజరేయుడవైనటువంటి దేవుడవని నీ వైపు చూసినటువంటి వారిని నీవే కాపాడుచు ఉన్నటువంటి దేవుడను నేనేనని మీరు సెలవిచ్చి తిరిగినైనా, నీ మాటలను బట్టి మీకు అనేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రారంభపు ప్రార్థనలో మీ దాసులు మిమ్మల్ని ఘనపరచి తండ్రి ప్రార్థించినటువంటి ప్రార్థనను మీ సన్నిధిలోనికి మీరు చేర్చుకున్నటువంటి విధానమును బట్టి మీకు అనేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అందుకే దైవజనుడు అంటున్నాడు, బహుగా ప్రార్థన చేయుడి, బలమును సంపాదించుడి, మహిలో కీడుని గెలువుడి అని మీరు సెలవించినటువంటి తండ్రి దైవజనుడితో అయినా దైవజనుడు చేసినటువంటి ప్రార్థనల ప్రకారముగా మేమును బహుగా ప్రార్థన చేసి లోకములో బలమును సంపాదించి పరిశుద్ధ ఆత్మ బలాన్ని సంపాదించుకునేటువంటి వారిగా ప్రార్థనలో ఉన్నది అని
దైవజనుని ద్వారా మీరు బయలుపరిచినటువంటి తండ్రి మీ కార్యాలను జరిగించి మీరేమై ఉన్నారో, ఎంత ఘనులై ఉన్నారో, ఎంత ప్రభావం కలిగిన దేవుడో, ఏ కార్యాలు చేయుటకు మీరు సిద్ధమైన మనసు కలిగిన దేవుడోనని మీ ప్రణాళిక ప్రకారముగా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నైనా మా గ్రామమును ఆశీర్వదించండి నైనా. మా గ్రామంలో ఉన్నటువంటి కులామత భేదము లేకుండానట్లు అందరినీ నీ కాపుదల కింద మీరు భద్రపరచుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను తండ్రి. భయంకరమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారిని ఇదిగో నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి లాలెమ్మను బట్టి నైనా, మా గ్రామంలో ఉన్నటువంటి ఎరికల తిమ్మప్ప భార్యను బట్టి తండ్రి, వారిని కూడా మీరు చూస్తూ ఉన్నటువంటి దేవుడవని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నాయనా. నీ కార్యాన్ని వారి కొరకు కూడా మీరు రక్తాన్ని కార్చినటువంటి దేవుడవు తండ్రి. వారిని మీరు ప్రేమించుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము నైనా. శరీరంలో ఉన్నటువంటి బాధలు భరించలేక భయంకరమైనటువంటి బాధతో కృంగిపోతున్నటువంటి వారిని నజరేయుడైనటువంటి యేసు మీ గాయపడినటువంటి హస్తములతో వారిని ముట్టుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను తండ్రి. మా గ్రామం అంతటి మీదికి మీ కరుణా దృష్టిని మీరు ప్రకాశింపజేసి మీ కార్యాలనే మీరు జరిగించుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నాయనా. మా గ్రామంలో ఉన్నటువంటి కులామత భేదం లేకుండానట్లు అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతముల వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. మా గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులైన వారిని, గనులైనటువంటి వారిని, పురోహితులైనటువంటి వారిని, విద్వాంసులైనటువంటి వారిని, మా గ్రామ పెద్దలైనటువంటి వారిని కూడా మీరు కాపాడమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి ఈ లోకంలోనైనా ఇంకా జీవించినైనా నీ నామాన్ని తెలుసుకొనగలిగినటువంటి జ్ఞానోదయాన్ని వారికి మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి నాయన భార్యలను, వారికి ఇచ్చినటువంటి కుమారులను, వారికి ఇచ్చినటువంటి కోడళ్లను, వారికి ఇచ్చినటువంటి పశువులను, మందలను, తోటలను, పంటలను మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము నైనా. పంటకు పండేటువంటి గుణాన్ని మీరు అనుగ్రహించిన దేవుడవు గనుక అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ కార్యాన్ని నేటి కాలమందు మీరు సఫలం చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఎలాంటి గొడవలనైనా మనుషేచలు లేకున్నట్లు ఒకరికి ఒకరు ప్రేమ కలిగినటువంటి వారై నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తించినట్లు తండ్రి, వారి జ్ఞానోదయాన్ని మీరు వారికి కలిగించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. మీ నామాన్ని ఘనపరచండి తండ్రి. మీ నామంలో ఉన్నటువంటి ప్రతిబింబమైనటువంటి మీ మాటలను జ్ఞానముతో అర్థము చేసుకొనగలిగినటువంటి వివేక శక్తి వారికి మీరు అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం నైనా. మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రభుత్వపు ఏర్పాట్లన్నిటినీ మీరు జరిగించమని, అధికారులైనటువంటి వారిని, గొప్పవారైనటువంటి వారిని, మా దేశ ప్రధానులను, మా దేశ ముఖ్యమంత్రులను తండ్రి అందరినీ నీ కాపుదల కింద మీరు భద్రపరచమని, నీ ఆత్మశక్తి చేత నింపుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. లోకములో ఉన్నటువంటి గొప్ప కార్యాలు తండ్రి, మీరు అక్కడికి సిద్ధపడేటువంటి కార్యాలే. లోకములో యుద్ధాలు, భయంకరమైనటువంటి ఉప్పెనలో భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉండగా ఇవన్నీ నా రాకడకు సూచనలు అని మీరు సెలవిచ్చినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. కానీ ఇవన్నీ జరగవలసినది, కానీ అంతము వెంటనే రాదునని మీరు సెలవిచ్చినటువంటి మాట సత్యమని నమ్మి మేము నీ వైపు చూసేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించుమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఈ ప్రత్యక్ష ప్రచారము వలన ఎందరైతే ఆరాధనలోనికి వచ్చి ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు కాపాడమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నాయనా. ఏ గ్రామాలలో, ఏ పట్టణాలలో, ఏ జిల్లాలలో ఉన్నారో తండ్రి, ఆ జిల్లాలలోనైనా వసతి గృహాలు లేనటువంటి వారు ఎందరో బాడిగలను కట్టుకొనలేక తండ్రి, బాడిగ గృహాలలో ఉన్నటువంటి వారికి సొంత గృహాలను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయమని, అధికారుల హృదయాలను మీరు మార్చుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఎవరికైతే గృహాలు లేవో అలాంటి వారికి గృహాలు ఇచ్చినట్లు ప్రభుత్వాన్ని మీరు ప్రేరేపించి మీ కార్యాన్ని జరిగించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. ఎన్ని భయంకరమైనటువంటి రుణ బాధలలో ఎందరో చిక్కుకొని అప్పుల బాధలలో భీకరముగా తండ్రి బాధపడుచు నాయన ఉన్నారో వారందరిని కూడా మీరు కాపాడమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం.
ఏ వ్యాధుల చేత, ఏ బాధల చేత, ఏ చింతల చేత మూలిగి ఏ హాస్పిటల్లో మమ్మల్ని కనికరించేటువంటి వారు ఎవరో, మమ్మల్ని చూసేటువంటి వారు ఎవరు లేరని దుక్కు చేసినటువంటి స్థితిలో మూలుగుచు బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ నామములో మీరే మాట్లాడితే, నా నామమున నీవు ఏమడిగినా నేను చేస్తానని మీరు వాగ్దానం చేసినటువంటి దేవా, నీ నామములని అడుగుచున్నాను, నీ కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు హాస్టల్లోనైనా, అనాది హాస్టల్లో ఎందరైతే చదువుకొనుచు ఉన్నారో తండ్రి, ఆ పిల్లలకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయనా. తల్లి లేదు, తండ్రి లేదు, మమ్మల్ని తోలుకొని పోయేవారు ఎవరు లేరునని ఏకాకులుగా గవర్నమెంట్ హాస్టళ్లలో వారు పెట్టేటువంటి భోజనమును తిని నీ వైపే చూస్తూ ఉండగా నీ కార్యాన్ని బయలుపరుచు తండ్రి. నేను ఆ నాదులైనటువంటి వారిని కనికరించు వాడను అని మీరే మాట్లాడితే నైనా, మీ కార్యాన్ని జరిగించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం ప్రభువా. నైనా తల్లిదండ్రులైనటువంటి వారికి కుమారులు చూడక ఎందరో వృద్ధాప్యంలో వచ్చినటువంటి వారిని దూషించుతూ బాధపడుచు ఆహారము లేక ఎందరో నైనా బస్ స్టాండ్లలోను రైల్వే స్టేషన్లలోను మూలుగుచు బాధపడుతున్నటువంటి వారిని కూడా మీరు కాపాడుతున్నారని సెలవిచ్చినటువంటి తండ్రి, వారిని కూడా మీరు కాపాడమని నీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయనా. ఎందరో ఆరాధన చేసేటువంటి సేవకులు భార్యలైనటువంటి వారు భర్తలను పోగొట్టుకొని వారి సేవలు క్రమముగా లేక తండ్రి, వారి పిల్లలకు భోజనములు లేక, వసతులు లేక బాధపడుచు కృంగిపోవచ్చు ఏడుస్తూ ఉన్నటువంటి సేవకురాలను అందరినీ కనికరించండి తండ్రి. వారిని కూడా మీరు ఆదుకొనమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. మీ నామంలో వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను అయినా. ఎందరో రుణ బాధల చేత బాధపడుచు తండ్రి కష్టపడుచూ ఉండగా వారి రుణ బాధలను తీర్చగలిగినటువంటి సమర్థులు మీరేనని మీ పాదముల దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి, కృపను చూపించండి. ఈ ప్రత్యక్ష ప్రచారం వల్ల ఎందరైతే చూస్తున్నారో వారి గృహాలలోనికి మీరు వెళ్ళండి నాయనా. వారి ఇంట్లలోనికి మీరు వెళ్ళి, వారి హృదయాలలోనికి వెళ్ళి, వారికి ఇచ్చిన భార్యలు, వారికి ఇచ్చినటువంటి కుమారులు, వారికి ఇచ్చినటువంటి కుమార్తెలను, వారి కుటుంబాలను దీవించుమని మీ నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. నీ కార్యాన్ని జరిగించి మీరు మహిమ కలిగినటువంటి హస్తములతో మీరు ముట్టి మహిమ ఘనత కీర్తి పొందమని అడుగుచూ ఉన్నాము. ఆరాధనలోనికి వెళుచూ ఉండగా నాయనా, మా ఆరాధన అంతయు నీకు మహిమకరముగా ఉండినట్లు ఆ రోజు 6 లక్షల కాలబలమున అరణ్యములో మోకరించినటువంటి మోషే గారి నీ వైపు చూశారు తండ్రి. 6 లక్షల జనాన్ని తండ్రి అరణ్యములో మోకరించి ఆరాధనలో నడిపించినటువంటి జయ వీరుడు మోషే గారు అని మీరు సెలవిచ్చినటువంటి తండ్రి, వారిలో ఆరాధన చేస్తూ ఉండగా పరలోకములో నుండి వారి మధ్యలోనికి దిగి మోసే మోసే నన్ను ఆరాధించేటువంటి వారు ఇద్దరే అని మీరు మాట్లాడి నాయనా. మోసే మనుషుల వైపు చూశాడేమో గాని హృదయాలను పరిశీలన చేయలేకపోయాడు. పరలోకంలో నుండి మీరు వచ్చి నన్ను ఆరాధించేటువంటి వారు ఇద్దరేనని మీరు సెలవిచ్చినటువంటి నాయనా, ఆ ఇద్దరిలో మేము కూడా ఒకరముగా ఉండునట్లు నిజమైనటువంటి యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి ఆరాధన చేసేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. మీ కార్యాన్ని జరిగించి మహిమను పొందండి నాయన. నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించుకుని సమరయ స్త్రీతో పలికినటువంటి నజరేయుడైనటువంటి యేసు, మీ కార్యాన్ని జరిగించండి నాయన. సమరయ స్త్రీ నిన్ను చూచింది నాయన, తన హృదయాన్ని మార్చుకొని నీ వైపే చూసినటువంటి వారిగా ఈ లోకములో వారి వలె మేము నువ్వు జీవించినట్లు నీ కార్యాన్ని మా మధ్యలో నెరవేర్చమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. దుఃఖములో బాధలలో ఉన్నటువంటి వారి కుటుంబాలను మీరు ఓదార్చమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను నాయన. ఎందరో భయంకరమైనటువంటి వ్యాధులతో మూలుగుతున్నటువంటి వారిని నజరేయుడైనటువంటి యేసు నామములో స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి నాయన సహోదరుడు ఇస్సాకుని మీరు బలపరిచినటువంటి దేవుడు, ఆరోగ్యమిచ్చినటువంటి దేవుడవు తండ్రి. భయంకరమైనటువంటి నొప్పులలో నుండి మీరు విడుదల చేసి నేను ఉన్నాను అని మీరు రుజువు చేసినటువంటి దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. యథార్థమైనటువంటి ఆరాధనలో మీరు మమ్మల్ని నిలవబెట్టినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. నామకార్థమైనటువంటి ఆరాధనలో నుండి, నామకార్థమైనటువంటి మనుష్యాచలలో నుండి, నామకార్థమైనటువంటి దురాలోచనలో నుండి మమ్మల్ని తప్పించి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారమై నిన్ను వెంబడించినట్లు నీ ముఖాక్రాంతిని మా మీద ప్రకాశింపజేసినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. నీ ముఖ స్వరూప్యములోనికి మీరు మమ్మల్ని మలుచుకున్నటువంటి విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు పొందుమని యేసు దివ్యమైనటువంటి నామములో అడుగుచున్నాం తండ్రి. అందరం ఆరాధనలోనికి వెళ్దాం. ఆరాధనలో ఉన్నటువంటి మనమే అమ్మా, నీ ప్రాణము నీ ఆత్మలో ఉండగానే, నీ శరీరములో జీవము ఉండగానే, నీ శరీరములో ఊపిరి ఉండగానే ఆయన పాదాల దగ్గరికి వచ్చి అడుగు. అశాశ్వతమైనటువంటి లోకములో జీవిస్తున్నాను తండ్రి. శాశ్వతమైనది మీ రాజ్యమై, మీ రాజ్య వారసులుగా మమ్మలను చేయుటకి భూలోకంలో నా కొరకు వచ్చి వేసినటువంటి నజరేయుడా, నా కొరకు రక్తమును కాల్చినటువంటి దేవుడవునైనా, మానవుల పాప మర్యాదాంత బలిగా నిలువు కరకు అడ్డ కరకు వేలాడబడి మీ రక్తమును కాల్చినటువంటి యేసు స్వామి, స్తోత్రములు స్తోత్రములు. అరణ్యములో ఆగరకు తోడై ఉన్నావా. అందరూ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆరాధనలోనికి వెళ్ళడం. తండ్రియు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున స్తుతి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సేవకుడు మోసీ గారు స్తుతి ప్రార్థనలో నడిపిస్తారు. స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన చేసుకున్నాం. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్ముడు గాను ప్రత్యక్షమైనటువంటి తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమైన నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృప సమయము దయచేసినందులకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్నా నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడవుల నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అపత్తికుడిగా చేయువారమగుదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏ స్థలంలో ఉన్నవారు ఆ స్థలంలో మోకరించుకున్నారు. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన
ఇదిగో రక్షణ దుర్గముగా ఆయన భూలోకంలోనికి మానవ స్వరూపములో నీకోసరము నాకోసరము భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులను రక్షించడం కోసమే ఆయన ఇదిగో శరీరధారిగా ఆయన రక్త మాంసములు ధరించుకొని అమ్మా అయ్యా నీకోసరమే నాకోసరమే కోటీశ్వరుల కంటే ప్రకాశమానంతమైనటువంటి తేజో స్వరూపుడైనటువంటి అంతటి దేవుడే నీకోసరము నాకోసరము భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ రక్షించడానికి వచ్చాడంటే అంతటి వెలుగును తగ్గించుకొని శరీరధారిగా రక్త మాంసములు ధరించుకొని నీకోసరము నాకోసరము వచ్చాడయ్యా. అవును, నీవు చేసినటువంటి పాపములను నేను చేసినటువంటి పాపములను ఆయన రక్తము చేత కడిగి వేసి పరిశుద్ధపరచి ఆయన రాకడకు సిద్ధపరచాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో హింసలు పొందాడు, ఎన్నో అనేకమైనటువంటి కొడా దెబ్బల చేత ఆయన శరీరం అంతయు చీల్చబడి ఉన్నది. ఆయన శరీరం అంతయు కొడా దెబ్బల చేతనే ఈపు అంతయు దున్నబడి ఉన్నది. ప్రతి గాయములో నుండి వచ్చినటువంటి రక్తమే నిన్ను నన్ను కలిగి పరిశుద్ధపరచడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో ఈ వారములో నేను చేసినటువంటి పాపములను, నేను చేసినటువంటి దోషములను, నేను చేసినటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులను నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడే ఆయన వైపే చూస్తూ, అవును తండ్రి ఈ వారములో ఏదైనా తండ్రి నిన్ను ఆయాస పెట్టేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నానేమోనైనా నన్ను క్షమించండి. ఇదిగో వారములో నా తండ్రి నీకు నా తండ్రి సరిపోయినటువంటి క్రియలు ఏవైనా నాలో నేను జరిగించానేమోనైనా తండ్రి నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి తండ్రి. నన్ను పవిత్రపరచడానికి వచ్చినటువంటి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అవును తండ్రి నీ శిలువలో రక్తమంతడును నా కోసము చిందించినటువంటి ప్రభువా, నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచడానికి మీరు లోకానికి వచ్చినటువంటి ప్రభువానికి స్తోత్రములు నాయన. నీకే వందనములు తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. నీ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తున్నటువంటి ప్రభువానికి స్తోత్రములు నాయన. ఈ అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కడుగుదానికి ఈ లోకానికి వచ్చినటువంటి తండ్రి స్తోత్రములు నాయన. యేసు నీ రక్తమందు కడుగబడి, అవును తండ్రి యేసు నీ రక్తమందు కడగబడి, ఇదిగోనైనా తండ్రి నీ రక్తముతో మేమందరము కడగబడి, ఇదిగో నీ వాక్యము చేతనైనా తండ్రి నిత్యమును భద్రపరిచిన వారముగానైనా తండ్రి మీరు మమ్మల్ని చేయండి నాయన. అవును తండ్రి నీ రక్తము చేత మమ్మల్ని కడిగి నీ వాక్యము చేతనైనా తండ్రి నిత్యమును మమ్మల్ని భద్రపరచబడండి నాయన. ఇదిగోనైనా తండ్రి మీరునైనా తండ్రి మీరు మా నీ రక్తము చేత కడిగినటువంటి తండ్రి స్తోత్రములనైనా నిష్కలంకమైనటువంటి పరిశుద్ధులతో పెద్దనైనా తండ్రి ఈ బంగారు వీధులలో తిరిగేటువంటి కృపను దయచేయండినైనా తండ్రి. అవునైనా తండ్రి నిష్కలంకమైనటువంటి పరిశుద్ధులు నాకు ముందుగా వెళ్ళినటువంటి ఎందరో భక్తులనైనా తండ్రి, భక్తులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, నిష్కలంకమైనటువంటి పరిశుద్ధులు ఎందరో మాకంటే ముందుగానైనా తండ్రి నీ రాజ్యములో ఆ బంగారు వీధులలోనైనా తండ్రి తిరుగుచుండినా తండ్రి కొనసాగించేటువంటి భాగ్యములు తండ్రి, అటువంటి భాగ్యం తండ్రి మీరు మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగోనైనా తండ్రి అలాంటి పెద్దలతో, పరిశుద్ధులైనటువంటి పెద్దలతో కూడా మేము కూడా కలిసి నా తండ్రి ఆ బంగారు వీధులలోనైనా తండ్రి నిన్ను స్తుతించేటువంటి భాగ్యములు తండ్రి మీరు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అవునైనా తండ్రి నీ రక్తము చేత కలిగినటువంటి ప్రభువానికి స్తోత్రములు. నీరునైనా తండ్రి మమ్మల్ని అందరూ ప్రేమించారు కనుకనే, ఇదిగోనైనా తండ్రి నీ ప్రేమ చేత మమ్మల్ని తండ్రి ఎన్నుకున్నారు కనుకనే తండ్రి ఈ రోజు నా తండ్రి మా పాపములు ఒప్పుకునేటువంటి కృపను సహాయమును దయచేసినటువంటి ప్రభువానికి స్తోత్రములైనా. అవును తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులైనా తండ్రి. ఇదిగో అందరము అయ్యా, ఇదిగో అమ్మ, ఇదిగో ఆయన ఎదుట మోకరించినటువంటి మనని మన పాపములను మనము ఒప్పుకుందాము. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము ఆ జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము, తలంపులను బట్టి చోటును బట్టి పాపులమై ఉన్నాము, వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము, బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృప
పొందుటకు మేము అయోగ్యులను. మమ్మను క్షమించమని ఈ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములను శిక్షించుటకు ఇష్టపడి మన పాపములను జ్ఞాపకం చేసుకుందు. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించు కొనవలసినది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్, ఆమేన్. తండ్రి మన పాపమును క్షమించనని ఆత్మవిశ్వాసములైన వారిని కూర్చొని దేవ సంస్థుతి చేరే మనస 6, 7, 8 చరణములు పాడుకొనుచు దేవుని నామమును మహిమ పరచండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని గౌరవించిన నిమిత్తం అందరూ లేచిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని తలంచుకొంచు పాతని నిబంధన పాఠంలో మొదటి రాజుల గ్రంథం పేజీ నంబరు 303, పేజీ నంబరు 303. అక్కడ మీకు మొదటి రాజుల గ్రంథం కనబడుతుంది. ప్రియులారా, అందరూ జాగ్రత్తగా అలర్ట్గా దేవుని వాక్యంపై మన మనస్సు ఉంచాలినని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17, 18, 19, 20 వచ్చిన వరకు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17, 18, 19, 20 వరకు మన మధ్యలో ఉన్నటువంటి సేవకుడు విజయరాజు గారు దేవుని వాక్యాన్ని అందిస్తాడు. అందరూ చూద్దాం. తీసుకోండి, పేజీ నంబరు 303. అక్కడ మీకు మొదటి రాజుల గ్రంథము కనబడుతుంది. అప్పుడు యెహోవా వాక్కు తిత్యుడైనటువంటి ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచకనపోబోయెను. నీవు అతనిని చూచి ఇలాగో ప్రకటించుము, యెహోవా మాట్లాడినది ఏమనగా, దీనిని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా అహాబు ఏలీయాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడి తినియా అని పలకగా, ఏలీయా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఆమేన్. యెహోవా
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తలంచుకొనొచ్చు క్రొత్త నిబంధన పాఠము మత్తయి సువార్త 13వ అధ్యాయము పేజీ నంబర్ 13. ప్రియులారా 13 క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 13వ అధ్యాయము 3, 4, 5, 6, 7 వచనాల వరకు మన మధ్యలో ఉన్న విశ్వాసరావు దేవుని వాక్యాన్ని అందిస్తాడు. విశ్వాసరావు 3, 4, 5, 6, 7 వచనాల వరకు చదువు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఇదిగో ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఆమేన్. విమోచక పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుందాం ప్రియులరా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు యోహాను అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికా పాఠము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పేజీ నంబర్ 207. పత్రికా పాఠంలో పేజీ నంబర్ 207. అక్కడ మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక కనబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19, 20వ వచనం వరకు దేవుని వాక్యాన్ని, స్త్రీలలో ఒకరు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానము అనబడును అని ఎవనితో చెప్పబడెనో అబ్రాహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఆమేన్.
10వ అధ్యాయం. అందరూ తీసుకోండి ప్రియులరా. ఎన్ని వచనాలు ఉన్నాయి? 18 వచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రతుత్తరములుగా చదువుకుందాం ప్రియులరా. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము ఉత్తర ప్రతుత్తరములుగా చదువుకుందాం. 18 వచనాలు. ఒక వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సేవకుడు మోసే గారు ఆయన వినిపిస్తాడు. 2వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అందరికి వచ్చి తీర్చుకో. యెహోవా నీవెందుకు ఆరాధన చేసేటప్పుడు కూడా కథ వస్తుంది. ఆరాధన చేసేటప్పుడు మంచి మైకి వినైనా యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టులు కలిగించి దీనిని బడిగా తరుముచున్నాడు. వారి యోచించిన మోసక్రియలలో తానే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ నోరు మనోవిలాసమును బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడము పొందురు. వారి ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైన వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక కీడును, వారి నాలుక క్రింద చెడును పాపమును ఉన్నది. గుహలలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉన్నారు. బాధపడు వారిని తమ వలలలోనికి లాగుకొనుతున్నారు. దేవుని మరిచిపోయేదరు. ఆయన విముఖుడై ఉండెను, ఎప్పుడూ చూడకుండును అని వారి తమ హృదయములలో అనుకొందురు. దుష్టులు దేవునిని తృణీకరించుట ఎలా? వారు నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? దుష్టుల భుజములను విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీయు కనపడక పోవరకు వానిని కూర్చి విచారణ చేయము. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు
బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. అందరూ కలిసి చదువుకుందాం. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయమును తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరచి చెవి ఎక్కి ఆలకించితివి. ఆమేన్.